కాళ్ల వాపుల కారణంగా మానసిక స్థితిని కోల్పోయి ఇల్లు వదిలి వెళ్లిన నగేష్ మరల ఇల్లు చేరబోతున్న విశేషాంశాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. పాదరక్షలు ప్రక్షాళన చేసుకుంటున్న ఈ పెద్దవారు వేములపల్లి ప్రాంతానికి చెందినవారు. అక్క కొడుకైన నగేష్ గత 3 నెలలుగా కనిపించటం లేదని, అయోమయ స్థితిలో పడి తిరగని ప్రదేశమంటూ లేదట. తెలిసిన వ్యక్తుల సహాయంతో మేనల్లుడున్న ప్రదేశాన్ని తెలుసుకుని శరవేగంగా వచ్చారు. నగేష్ ఎక్కడున్నాడో ముందు తనని చూడాలని మెట్లెక్కి మరీ వీరు పైకి వెళ్లారు. అధికారి సహాయంతో నగేష్ని చూడగలిగారు. ఎంతో సంతోషంగా వారి మేనమామలు ఎన్నో విషయాలను నగేష్తో కలిసి పంచుకున్నారు. తాను తప్పిపోయిన గతాన్ని వారి మేనమామ అయిన పొన్న భిక్షమయ్య ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మా ఇంటికాంచి 3 నెలలు అయింది తప్పిపోయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వెతికినాం, కనిపించలేదు. మాకు తెలిసిన బంధువు అమ్మ నాన్న ఆశ్రమాల్లో ఉండని చెప్తే మేము వచ్చినాం వీడికి. ఇప్పుడు తీసుకుపోతున్నాం ప్రస్తుతానికి. ఇంతకుముందు కాలు వాస్తే కాలు వాపు తక్కువైనాయి. కాలివాపు కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఈ నగేష్ని ఏ మహానుభావుడు ఈ పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మను ప్రసాదింపజేశాడో తెలియదుగాని కాలివాపు నయమై మామూలు మనిషి రూపానికి వచ్చిన ఈ నగేష్ని మరలా వీరు చూస్తారని అనుకోలేదట. ఆ స్వామివారే నూతన జన్మను ప్రసాదింపజేసి వారికి అందజేశాడు. కుటుంబానికి దగ్గర చేసిన శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శన భాగ్యానికై అందరూ కలిసి శివయ్య పాదాల చెంతకు వెళ్లి పూజ జరిపించుకున్నారు. మనిషిగా మార్చిన మహాదేవునికి నగేష్ కుటుంబం గంట కొట్టి నమస్కరించారు. స్వామి దర్శన భాగ్యం దక్కిన నగేష్ జీవితం నిత్య నూతనంగా వర్ధిల్లాలని మనం కోరుకుందాం. నగేష్ మానసిక స్థితిని శ్రీ పుణ్యలింగేశ్వరుడు బాగుచేసి కుటుంబానికి అప్పజెప్పి సొంత ఊరికి తరలింపజేశాడు. ఎంతో సంతోషంగా నగేష్ మేనమామలు తనని తీసుకుని వెళ్లిపోయారు. పునర్జన్మ వరప్రసాదాన్ని అందించిన మహాదాతలకు పాదాభివందనాలు తెలుపుతూ ఇలాంటి బిడ్డలెందరో ఆశ్రమంలో సేదతీరుతున్నారు. వారి రక్షణార్థానికై మీ సాయం ఎంతో విలువైనది. గుర్తించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.